అరే! ఎడ్ల బండి చూసైతే నాకు చిన్నప్పటి రోజులన్నీ బగ్గంటే బగ్గ యాదకొచ్చినాయి. అసలు చిన్నప్పుడు నేనన్నా 2, 3 సార్లు ఎక్కినా గానీ పాపం గిప్పటోళ్ళకైతే ఛాన్సే లేకుండా అయిపోయింది గదా! కనీసం బొమ్మనన్నా పెట్టుకొని మురుద్దామని వీల్ క్రాఫ్ట్స్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి ఎడ్ల బండి అయితే ఆర్డర్ పెట్టినా అన్నట్టు మా అమ్మకైతే సర్ప్రైజు. ఓపెన్ చేయంగానే ఫుల్ అంటే ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయింది పాపం చిన్నప్పుడు వాళ్ళ బాపుతోని ఇట్లా ఎడ్ల బండి మీద ఇట్లా తిరిగేయి అవన్నీ యాదకొచ్చినాయనంట. చాలా నీట్ ఫినిషింగ్ ఉందన్నట్టు ఇవన్నీ ప్యూర్ టేక్ వుడ్‌తోని చేస్తారంట. క్రాఫ్ట్‌మెన్‌షిప్‌కి అయితే 100% ఆఫ్ 100% ఇయ్యొచ్చు. చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో మంచిగా టీక్ వుడ్‌తోని చేస్తారిది. మన వెస్ట్ గోదావరిలో దగ్గులూరు అనే విలేజ్ నుంచి అయితే ఇవి చేస్తారన్నట్టు అక్కడ పెద్ద ఫేమస్. ఇది మీరు డ్యామేజ్ గీమేజ్ వస్తది ఏం ఫికర్ చేయకర్రి. ఎందుకనంటే మీరు అన్బాక్సింగ్ వీడియోది ఇట్లా పెట్టిర్రనుకోర్రి ఏం డ్యామేజ్ ఉన్నా 100% రీప్లేస్‌మెంట్ అయితే అసలు ఫికరే పడద్దు. చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. ఏ మూలలో పెట్టుకున్నా ఇదే ఎలిగెంట్ హైలైట్ అయిపోతదంటూ. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉంది. వాళ్ళ వెబ్‌సైట్ డీటెయిల్స్ ఇట్లా డిస్క్రిప్షన్‌లో ఇస్తా. వాళ్ళ ఆయన వచ్చినట్టున్నాడు ఈమెడికో పోతుంది కదా ఎడ్ల బండి మీద మంచిగా టిక్కు టిక్ అని టిక్ అని ముగ్గు ఆమేసింది అనుకున్నారు. మా అమ్మేసింది ఎంత మంచిగా ఉంది కదా చూస్తుర్రు కదా ఈ బొమ్మకి ఇట్లా మీరు కావాలంటే డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ ఇస్తా. ఇక పైన కనబడుతుంది కదా వాట్సాప్ నంబర్. అరే పయ్య తిరుగుతుంది ఇవి మనం కూడా ఎక్కి పోవచ్చు